ఇక్కడ నుంచి దారిదేవి టెంపుల్ సూపర్ కనిపిస్తుందిగా, కానీ అంత పెద్ద నది పైన భలే కట్టారు మామ. సూపర్ ఉంది టెంపుల్. మన దగ్గరికి వెళ్ళి చూద్దాం. నమస్తే మామ, మనం మొత్తానికి దారిదేవి టెంపుల్కి వచ్చేసినాం. ఈ టెంపుల్ ఏంటంటే ఉత్తరాఖండ్లోని శ్రీనగర్ దగ్గరలో ఉంటుంది మామ. కరెక్ట్ అలకనంద నది పైన కట్టుంటారు. ఇక్కడ స్టోరీ ఏంటంటే, ఒకసారి బాగా వరదలు వచ్చినప్పుడు మన దారిదేవి విగ్రహం నదిలోని కొట్టుకొని వస్తుంది అన్నమాట. కొట్టుకొని వచ్చి ఇక్కడున్న ఒక రాయి పైన ఆగుతుంది. తర్వాత ఇక్కడున్న గ్రామస్తులకి దైవవాక్ అంటారు కదా, అట్లా వినిపించి ఏమని చెప్తుంది అంటే, నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ గ్రామస్తులు దాని అమ్మవారి మాట ద్వారా ఇక్కడ విగ్రహం కట్టిస్తారనమాట. ఇక్కడ గుడిని కడతారనమాట. అందుకే ఈ విగ్రహానికి దారిదేవ అని పేరు పెట్టారు. దారిదేవ అంటే ఏం లేదు మామ, దుర్గామాత లేదా కాళీమాత రూపం అని అర్థం. ఇక్కడున్న ఆలయానికి ఇంకొక ప్రత్యేకత ఉంది మామ. ఇక్కడ అమ్మవారి విగ్రహం సగం మాత్రమే ఉంటుంది, అంటే పైభాగం మాత్రమే ఉంటుంది. అందులో ఇక్కడ ఏంటంటే అమ్మవారి విగ్రహం పైన పైకప్పు అనేది ఉండదు, అంటే పైన మన చెత్త అంటారు కదా, అది అనేది ఉండదు. అంటే డైరెక్ట్ సూర్యకిరణాలు అమ్మవారి మీద పడేటట్టుగా ఉంటుంది అనమాట. సూపర్ ఉంటుంది. అంటే చూద్దాం, మన దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎట్లుందని చెప్పేసి. దారిదేవ్ అంటే ఏం లేదు మామ, దారి అంటే ఆధారం లేదా నిలిచిన ప్రదేశం అని అర్థం అంట. మనవాడు చరణ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. నాకు జరిగితే మొత్తం నువ్వే అవుతున్నావు. ఇక్కడ ఎన్నికన్నా రాదా? టెంపుల్ మాత్రం చాలా బాగున్నావు, నీళ్ళలో కట్టినారు. చాలా 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 బాగుంది. हाँ ठीक।